దేవుడు అన్యజనులలో నుండి అబ్రహామును పిలుచుకొని అతనిని ఆశీర్వదించి ఇస్సాకును సంతానముగా ఇచ్చెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని కనెను. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేరులు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వచేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. గనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. ప్రియులారా, దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడై ఉన్నాడు. అందుకే అబ్రాహామును గొప్ప జనముగా చేసెను. ఇశ్రాయేలీలు బహుబలము గలవారు. ఫరో వారిని ఎంత శ్రమపరిచినను వారు ఆ శ్రమను తట్టుకోగలిగిరి. అందుకే ఫరో మంత్రసానుల చేత హెబ్రీ స్త్రీల మగ సంతానమును చంపుటకు చూచెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి వారిని బ్రతకనిచ్చిరి. వారు ఫరోకు భయపడలేదు గాని సర్వశక్తుడైన దేవునికి భయపడ్డారు. అందుకే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసి వారికి వంశాభివృద్ధిని కలుగజేశాను. ప్రియులారా, మనుషులకు సహాయం చేస్తే వారు మర్చిపోతారు కావచ్చు, కానీ దేవునికి సహాయం చేసిన వారిని దేవుడు మర్చిపోడు. అందుకే మనం కూడా దేవునికి సహాయం చేసేవారమై ఉండాలి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయునని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనుషులకు భయపడకుండా, వారికి సిగ్గుపడకుండా మనకు చేతనైన సహాయాన్ని బీదల పట్ల చేయువారమై ఉందా. కంటత వాక్యం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. నిర్గమకాండము 1వ అధ్యాయం 21వ వచనం. మీకు ఒక ప్రశ్న, హెబ్రీ స్త్రీలు ఏ స్త్రీల వంటి వారు కారు? బైబిల్ రెఫరెన్స్ నిర్గమకాండం 1వ అధ్యాయం.